హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీఎంపై దాడి, రాష్ట్రమంతా షాక్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక వివరాలకు వెళ్ళిపోదాము. ఇక సీఎంపై దాడిని అవహేళన చేయడం తగదు, మంత్రి జోగి రమేష్. ఇక ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ప్రతిపక్షాలు బాధ్యత రహితంగా అవహేళన చేయడం తగదని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఇక తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్పై విజయవాడలో దాడి జరిగితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇక లోకేష్ ఆ దాడిని డ్రామా అని, పథకం ప్రకారం చేశారని, సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం జగన్పై చంద్రబాబు దుష్ప్రచారం తగదని వైసీపీ ఎస్సీసీల రాష్ట్ర అధ్యక్షులు జూపిడి ప్రభాకర్ రావు అన్నారు. ఇక చుండూరు, పదిరికుప్పం ఘటనలు చంద్రబాబు కుట్రలేనని విమర్శించారు. ఇక ఈ నెల 17వ తారీఖున పెడన, మచిలీపట్నంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్పై వ్యక్తిగత విమర్శలు, దూషణలు చంద్రబాబు చేశారని సీఈఓ ఎంకే మీనాకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ నెల 16వ తారీఖున నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా జగన్పై వ్యక్తిగత విమర్శలు చేశారని ఫిర్యాదు చేశారు. ఇక వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.